ఇంటర్వ్యూ ఈ జాబ్ నాదే. ఇది కూడా దొరకకపోతే చెప్పు, నా కింద పనిచేయడానికి ఒక అసిస్టెంట్ అవసరం ఉంది. నీకు అభ్యంతరం లేకపోతేనే. సాయంత్రం డాక్టర్ అపాయింట్మెంట్ ఉంది, మర్చిపోకు. నేను బిజీలా రే. నాకు సంబంధం లేదు, రావాలంతే. మీరు టైప్ 1 డయాబెటిక్, పైగా హై బీపీ ఉంది. మీకు స్ట్రెస్ టెన్షన్ కొంచెం ఎక్కువగా ఉంటుందా? అదేం లేదు డాక్టర్. ఇక నుంచి స్ట్రెస్ తీసుకోకుండా కొంచెం డైట్ ఎక్సర్సైజులు చేయండి. ట్రీట్మెంట్ తీసుకోకుండా ఉంటే ఫ్యూచర్లో కిడ్నీ ప్రాబ్లమ్స్, హార్ట్ అటాక్, ఐ ప్రాబ్లమ్స్, వినబడకపోవడం లాంటివి ఎన్నో వస్తాయి. టైప్ 1 డయాబెటిక్ అని కేర్లెస్గా ఉండకండి. రిపోర్ట్ రెడీ అవుతుంది, నేను పిలుస్తాను, బయట వెయిట్ చేయండి. థ్యాంక్ యూ డాక్టర్. ఉంటాం డాక్టర్. శంకర్ మంచి గుణశేఖర్ NIA. మక్బుల్ని కలవాలి సార్. ఇంకో గంట సేపట్లో ఉరి తీయబోతున్న ఉగ్రవాది సార్ వీడు. మీరు 4 monthsగా కోర్టు ఆర్డర్తో వచ్చి కలిసి వెళ్తున్నారు. ఇన్ని రోజులుగా చెప్పనివాడు ఇప్పుడు చావబోతుండగా చెప్తాడంటారా? ఆఖరిసారి ట్రై చేసి చూస్తాను సార్. సరే వెళ్ళి కలవండి. సారీ మక్బూల్, చాలా ప్రయత్నించాను, బట్ నీ ఉరి శిక్షను నేను తప్పించలేకపోయాను. తప్పించలేకపోయావా లేదా తప్పించవా? కాదు, అలా కాదు. NIAలో నాది జస్ట్ ఇన్స్పెక్టర్ ర్యాంకింగే. ఒక ఎగ్జిక్యూషన్ ఆర్డర్ని హోల్డ్ చేసే ఇన్ఫ్లుయెన్స్ పవరు నాకు లేదు. మక్బూల్, అబూబకర్ అబ్దుల్లా మళ్ళీ ఇండియాకి వచ్చాడని అంటున్నారు. వాడి నెక్స్ట్ ప్లాన్ ఏంటి మక్బూల్? మక్బుల్ ప్లీజ్, నీ ఫ్యామిలీ గురించి ఒకసారి ఆలోచించు. నీ ఫ్యామిలీకి హెల్ప్ చేయడానికి నాకు కోర్టు, NIAనో ఎవరి సాయం అక్కర్లేదు. నేను ఒక్కడనే చూసుకోగలను. ప్లీజ్ మక్బుల్, చెప్పు, ఎవరు అబూబకర్ అబ్దుల్లా? మొహం చాటేసి గొంతు మార్చి మాట్లాడి 100 మంది నీలాంటి వాళ్ళని దేశద్రోహులుగా మార్చి అమాయక ప్రజల్ని చంపి అలా భయాన్ని సృష్టించాలనుకునే పిరికి పందలవాడు. ఆడి సిద్ధాంతాన్ని నమ్మి నువ్వు ప్రాణాలు అర్పిస్తే నువ్వు పెద్ద త్యాగం అనుకుంటున్నావా? ఇక్కడ ఒక పవిత్రమైన క్యాలిఫెట్ ని సృష్టించి ఇస్లామిక్ స్టేట్ జెండాని ఎగరవేయబోయే తెలుగోడు తను ప్రేమించిన సరీని నర నరాన వాయు ద్వారా ఆయువునంతా నింపునున్న వీరుడు అబూబకర్ అబ్దుల్లా. ఏంటి, వాడు తెలుగోడా? ఇక్కడే ఈ మట్టిలో పుట్టి పెరిగిన ఓ తెలుగు బిడ్డ. మక్బూల్, ఇప్పుడు చెప్పింది తెలుగులో అర్థమయ్యేలా చెప్పు. మక్బూల్ ప్లీజ్ చెప్పు మక్బూల్. చెప్పింది నాకు అస్సలు అర్థం కాదు. నీ ఫ్యామిలీ నేను చూసుకుంటాను మక్బూల్, ప్లీజ్. నీ కొడుకు గురించి ఆలోచించు మక్బూల్, ప్లీజ్. చెప్పేసే మక్బూల్. పునర్జన్మను పురస్కరించి రావణ శిరస్సులో 8 పెళ్ళిళ్ళు. అర్థం కాలేదు మక్బూల్. ఇంటెలిజెన్స్ ఆఫీసర్వే కదా, కనిపెట్టు. సురక్షిత్ హై యా నహీ? 6 ఏళ్లుగా ఇండియన్ ఇంటెలిజెన్స్ వాళ్ళకి సవాల్ విసురుతున్న ఈ అజ్ఞాత వ్యక్తి ఎవరు? We have a task force that's focused purely on finding Abu Bakr Abdullah. Sir, it's been 6 years now. We haven't found him. Why? Don't you think this has gone on for too long? Are your intelligence agencies failing us? Well, if our intelligence agencies failed us, then you wouldn't be sleeping peacefully at night. Right? పునర్జన్మని పురస్కరించే రావణ శిరస్స.
ఏం భాషది? సారీ అండి. రావణ శిరస్సు ఏంటి, ఈ 8 పెళ్ళిళ్ళేంటి అర్థం కావట్లేదు. అన్నా అన్న టీ అన్నా నిన్నే. రే, పునర్జన్మ అంటే మళ్ళీ పుట్టడం. రావణ శిరస్సులో 8 పెళ్ళిళ్ళు జరుగుతున్నాయా? ఆల్రెడీ ఆఫీస్లో నన్ను బుర్రతో కూడా అనుకుంటున్నారు. ఇది చెప్తే నేను ఫిక్స్ అయిపోతారు. ఏం చేద్దావరా? ముందు ఇది పట్టుకోవయ్యా, లోపల నాకు చాలా పనులున్నాయి. థ్యాంక్స్ రా. తమ్ముడు, నువ్వు ఇంకా పడుకోలా? రేపు స్కూల్కి వెళ్ళక్కర్లా, బాగా లేట్ అవుతుందిగా. స్కూల్ ఫీజు నువ్వు కడతావా? చెప్పు కడతావా, నేను స్కూల్కి వెళ్తాను. సరే సరే. అర్ధరాత్రి వచ్చి స్కూల్, రావణ, శ్రీలంక నువ్వు పని చూడరా. ముందు స్కూల్ అంటే స్కూల్, టీ ఏమొస్తే కనీసం వచ్చు. శ్రీలంక. హలో, మీట్ అవుతాం సాయంత్రం. ఓకే. ఒక్క వైజాగ్ సిటీయే కాదు, సౌత్ ఇండియా మొత్తంలో అనేక ప్రాంతాల్ని శ్మశానంగా మారుస్తాం. యుద్ధం చేయాలనుకున్న వాళ్ళకి ఇది ఒక పవిత్ర యుద్ధం. మేం తలపెట్టిన ఈ పవిత్ర యుద్ధం ఇండియా మొత్తం. ముసుగు చాటున దాగి భారతదేశాన్ని బెదిరిస్తున్న అజ్ఞాత వ్యక్తి ఎవరు? దేశమే భయభ్రాంతులకు గురవుతోంది. He has also been seen demanding his followers to take up arms and engage in holy war. భారతదేశంలో క్యాలిఫేట్ ని సృష్టించాలనే ఉద్దేశంతో ఉగ్రవాదానికి సంబంధించిన ప్రతి ఒక్కరూ పోరాటానికి సిద్ధమైనట్టు తెలియపరిచారు. దేశంలో ఉన్న కాఫీలు లొంగే వరకు పోరాడారు. Irfan Ahmad, second door on your left. ఓకే. అన్నా. రా తమ్ముడు, ఇంటర్వ్యూ ఎలా జరిగింది? దాని గురించి ఎందుకన్నా, అనవసరం టైం బొక్క. ఏంటి, నీకు ఇక్కడ పని చేయటం ఇష్టం లేదా? అయ్యో అలా కాదన్నా, చదివిన చదువుకి తగ్గ పని చేస్తే బాగుంటుందని, అందుకే కెమికల్ ఇంజనీర్ అవ్వడానికి ట్రై చేస్తున్నాను. ఎక్కడ టైం అంతా వేస్ట్ అవుతుంది. ఇలా చూడు తమ్ముడు, నువ్వు చదివిన చదువుకి ఇక్కడ చేస్తున్న పని చిన్నదే, ఒప్పుకుంటాను. అయినప్పటికీ ఈ పని అందరూ చేయలేరు కదా. పని బాగా నేర్చుకో, బిజినెస్ ఎలా డెవలప్ చేయాలో నేను నీకు చెప్తాను. అలా చేయకుండా ఎందుకయ్యా ఈ ఇంటర్వ్యూలు అవి అటెండ్ అవుతావు? ఆలోచించు. నేనే అడుగుదాం అనుకున్నాను, మీరే చెప్పేశారు. ఇక్కడే ఫుల్ టైం కంటిన్యూ అయిపోతా. ఏ కార్తిక్, ఎలా ఉన్నావు? సూపర్. డీల్ ఓకే అయిందా? చాలా పెద్ద డీల్ కన్ఫర్మ్ అయింది నాన్న. అదేంటంటే గూచి, అర్మానీ, డియోర్, ప్రాడో లాంటి లేటెస్ట్ పర్ఫ్యూమ్స్ మనమే తయారు చేయబోతున్నాం. 100 కోట్ల ప్రాజెక్ట్. ఇక్కడ నుంచి ఖతార్, దుబాయ్, అబుదాబి అన్ని చోట్ల మన ప్రోడక్ట్సే. ఇక మీదటంతా నీ చేతుల్లోనే ఉంది ఇర్ఫాన్. అవసరమైన కెమికల్స్ డాక్టర్ జార్జీకి లిస్ట్ పంపించమన్నాను. పోయిన వారమే ఆ టీంకి నేను మెయిల్ పంపించేశాను. ఓ, పోతే మీ ఇద్దరు కోయంబత్తూరు వెళ్ళి డాక్టర్ జార్జీని మీట్ అవ్వాలి. కెమికల్స్ కోసమే కాదు, ఆయన నుంచి కొంత ఫండింగ్ అడిగాను. ఇర్ఫాన్, డాక్టర్ జార్జీతో మంచి రిలేషన్ పెంచుకో. మన బిజినెస్కి ఆయన బాగా హెల్ప్ చేస్తున్నారు. ఏయ్, ఎక్కడే వాడు? ఎవర్రా? అదే నీ బాస్. ఎవరు? చిదానా? నీకే ఆడు ముద్దుగా చిదా, నాకు చిదంబరమే. నిన్న నైట్ నుంచి ఫోన్ చేస్తున్నాను, నా ఫోన్ ఎత్తట్లేదు, నాకు కాల్ బ్యాక్ చేయట్లేదు. ఆయన కొచ్చి వెళ్ళారు కదా కాన్ఫరెన్స్ కి. నేను కొచ్చికి వెళ్ళాలి, నాకు టికెట్ బుక్ చేయి. ఎందుకు? ఏ పాప, ఎవరు నువ్వు? ఒక జూనియర్ ఒక సీనియర్ని క్వశ్చన్ చేయకూడదు. బుర్రకెక్కిందా? ఇక్కడ ఎవరు సీనియర్? మీరే సార్. అప్పుడు నేను చెప్పింది చేయాలని తెలీదా? తెలుసు. టికెట్ బుక్ చేయి.
ఏయ్ అనిషా. ఏంటి సార్ వైజాగ్ నుండి అర్జెంటుగా పరిగెత్తుకుంటూ కొచ్చిన్ వచ్చేసారు? ఏంటి విషయం? ఏం లేదు, చిదారెడ్డి. డైరెక్ట్గా ఫ్లైట్ ఎక్కి ల్యాండ్ అయిపోవడమేనా? ఓ ఫోన్ చేస్తే పని అయిపోయేదిగా. ఏయ్ ఆడు సొల్లుగాడే. ఏ రోజైనా నా ఫోన్ ఎత్తితే కదా. నీలాంటి ముఖం నాకు ఉండుంటే ఫోన్ చేసిన మొదటి రింకే పికప్ చేసేవాడు. ఇలాంటి బాసులు చేసే అరాచకాల పెయిన్ మాలాంటి అబ్బాయిలకే తెలుస్తుంది. చిదా సార్ ఇక్కడ లేరు. ఏంటి? ఢిల్లీ నుంచి నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజయ్ సార్ వచ్చారు. Gentlemen, just listen to what this guy is saying. సదర్న్ స్టేట్స్ డీజీపీస్ అండ్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ అందరూ ఈ మీటింగ్ కోసమే వచ్చారు. సో ఇవాళ చిదాని మీట్ అవ్వడం కుదరని పని. ఈమెయిల్ చేసి బెస్ట్. We all know that the ISIS has been looking to mark their footing across India for a while now. This video by Abu Bakr talking about Vizag and the rest of South India has to be taken seriously. And this video is no mere threat. RAW and the IB have confirmed that an attack is imminent in AP and could be true with the pro-ISIS sympathizers in Kerala, Coimbatore and Hyderabad. But thanks to you guys, the intelligence and the state police, we managed to avoid any major attacks so far. Let's continue this good work. But this time, we have to take out this man, Abu Bakr Abdullah. He's planning something really big. This is a matter of national security. And the Prime Minister is really interested to seeing a progress in us nabbing him. Who is this guy? What does he want? Sir, 1 second. నాశనం అయిపోతావు. ఇడియట్. నీ జాబ్ పోవడం కన్ఫర్మ్. ఏం చేస్తున్నావురా? ఆయన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్. పిచ్చి పట్టునోళ్ళలాగా రాత్రి 2 నుంచి 52 మిస్డ్ కాల్స్ ఎందుకు? సార్ ఊరికే పిచ్చోడు చెప్పి నా నోరు ముంచుకండి సార్. అరవకరా. నేను ఇక్కడికి ఏం చెప్పడానికి వచ్చానో వినండి. మక్బూల్ కేసులో పెద్ద బ్రేక్. సరే ఇక్కడ Hello, I'm Ajay Devan, National Security Advisor to the Prime Minister. షేక్ అండ్ ఎవరా? గునా సార్. వంకర మంచి ఇంటి పేరు శంకర మంచి ఇంటి పేరు సార్. గుణశేఖర్ శంకర మంచి నా పేరు సార్. Chida said you had some intelligence to share. సార్ మనం ఇంగ్లీష్ హిందీలో పరమ వీక్. తెలుగే అంతంత మాత్రం మీరే చెప్పండి సార్. మా నాన్నది సొంత ఊరు మచిలీపట్నం. నేను చదువుకున్నది విజయవాడలోని. కూర్చోండి, కంగారు పడకుండా తెలిసింది చెప్పండి. థ్యాంక్ యూ సార్. పునర్జన్మని పురస్కరించి రావణ శిరస్సులో 8 పెళ్ళిళ్ళు అని అన్నాడు సార్. సార్, మిస్టర్ గుణశేఖర్ ఇంటెలిజెన్స్కి కొత్త. ఏదో రెడ్డిల ఆధారంగా కేసు క్లూ దొరికినట్టు ఫీల్ అయిపోతున్నారు. మిస్టర్ గుణశేఖర్, మీరు చెప్తున్న కోడ్ని డీకోడ్ చేయడానికి ఏదైనా క్లూ కనిపెట్టారా? పునర్జన్మని పురస్కరించి రావణ శిరస్సులో 8 పెళ్ళిళ్ళు. ఇందులో రావణ శిరస్సు అంటే శ్రీలంక రాజధాని కొలంబో అని అనుకుందాం సార్. పునర్జన్మని పురస్కరించి అంటే ఇంగ్లీష్లో అవైటింగ్ రిసరెక్షన్ అని ఉంది సార్. యాక్చువల్లీ అది పవిత్రమైన ఈస్టర్ డే. సో కొలంబోలో ఈస్టర్ రోజున 8 చోట్ల అటాక్స్ జరిగే అవకాశం ఉంది సార్. కానీ మీరంటున్న దానికి ఇండియాకి ఏంటి డైరెక్ట్ లింక్? అబూ బకర్ అబ్దుల్లా. అబూ బకర్కి సహకరిస్తూ ఇక్కడ ఆపరేట్ చేసే ఎవరి మీదైనా మీకు అనుమానం లేదు సార్. ఇప్పుడైతే ఏం లేదు. ఆల్రెడీ ఎవ్రీవన్, శ్రీలంకన్ ఇంటెలిజెన్స్కి రిపోర్ట్ చేయండి. ఓకే సార్. వీ నీడ్ ఇన్ఫార్మ్ ద ఇండియన్ ఎంబసీ ఇన్ కొలంబో as well. కానీ ఇక్కడ ఇండియాలో ఎటువంటి న్యూస్ రాకూడదు. అనవసరంగా పబ్లిక్ హిస్టీరియా క్రియేట్ చేయొద్దు. Chida, yes sir. Make sure he has all the support he needs. Okay, manpower, finance. Sure, Let sir. him work on I'll this. Keep me updated on the progress. Yeah. Sure sir. Find Abu Bakr Abdullah. అతను ఎవరు, ఎక్కడ ఉంటాడు, ఎలా ఉంటాడు, మనకి ఏ డీటెయిల్స్ తెలియదు. Abu Bakr Abdullah is the most wanted man in India right now. Find him. That is your only priority.